నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాంతవ. గురుగారు, మార్చి నెల 2025 ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ధనస్సు రాశి వారి సంవత్సర క్రితం నుంచి మొన్న ఉగాది నుంచి శుభ ఫలితాలనే చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పటికి కూడా శుభ ఫలితాలనే చెప్పచ్చు. ధనుసు రాశి వారికి బాగానే ఉంది. కానీ రేపు 29వ తారీఖు నాడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాబోతుంది. ఈ షష్టగ్రహ కూటమి వలన అనేక రకములైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ధనుసు రాశి వారికి షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడింది? 1857వ సంవత్సరము మార్చి 10వ తారీఖు నాడు ఏర్పడింది. 1857 ఈ మే నెల 10వ తారీఖు నాడు ఏర్పడింది షష్టగ్రహ కూటమి మీనరాశి యందు. అలాగే 1945లోని షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ధనుసు రాశిలో ఏర్పడింది. 1945లోని ధనుసు రాశికి నార్త్ కొరియా ఇండియాకి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం. 1857లో ప్రపంచ యుద్ధం వచ్చింది. అలాగే ఇప్పుడు మరలా అంటే 1945లోకి 1857కి మధ్య 88 సంవత్సరాలు ఉంది. మరల ఇప్పుడు మార్చి 29వ తారీఖు 80 సంవత్సరాలు. 1945 నుంచి 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలలో మళ్ళా మీనరాశి యందు విధానం వచ్చింది. అయితే కోదండ మీనర్యోరు మంత్రి, మీనరాశికి ధనుసు రాశికి అధిపతి గురువు ఎక్కడున్నాడు? శత్రుస్థానంలో ఉన్నాడు. ఏ స్థానంలో ఉన్నాడు అంటే షష్టమ స్థానం. షష్టమ స్థానం అనగా శత్రుస్థానమైంది. అలాగే వృషభ రాశి కూడా శత్రుస్థానమైంది గురుడికి. అంటే ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఉన్నది అని తెలియపరుస్తుంది. అంటే ప్రపంచ యుద్ధం వస్తే మన యొక్క ప్రధాని గారు ఏదైనా మామూలుగా అమాయకుడా కూర్చోడానికి, అందకు మించి ఉద్వేగంగా ఉండి దానికి తగ్గంత విధానాలు ఆలోచించగలంటే పరమ మేధావైన దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ యొక్క ధనుర్మీన రాశుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులని ఇది కల్పిస్తుంది. ధనుర్మీన రాశులకి ఇబ్బంది కలిగిస్తుంది. దేశ ప్రధాని మోడీ గారు ఉన్నంత వరకు ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏం జరగవు. ఆయన అన్నింటినీ జయించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి మహనీయుడైన మహామేధావి, కష్టాలని నష్టాలని చవి చూసి ఈ రోజునాడు ప్రధాని అయ్యాడని. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఆయన ఎప్పుడూ ఆలోచించి ఉండొచ్చు ఏమో. మేధావుల యొక్క విధానాలు అలాగే ఉంటాయి. అయితే ధనుర్రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఎప్పుడో 29, ఇంకా లేదు, టైం రాలేదు. కానీ ఇప్పటి నుంచి వీళ్ళు జాగరూకతనే వహించుకోవాలి. వీరికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారంలో ఏ విధమైన నష్టాలు కష్టాలు చూడరు. కానీ అనుకోని విధములుగా దూర ప్రయాణములు చేసేవారు జాగరూకతను వహించుకోవాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. మిత్రుల వలన నష్టము కష్టము, బంధువుల వలన లేనిపోని అపవాదులు పొందడం, కలహములు కలగడానికి అపవాదులు, నీలాప నిందలు అంటారు. నీలాప నిందలు అంటే జరగలేదు, ఇక్కడ జరగని దానిని జరిగినట్టుగా చూపించడం, జరగని దానిని జరిగినట్టుగా చూపించడం. ఇక్కడ ఏం చేయలేదు, నిందల పాలవుతూ ఉంటారు. నిందలు అంటారు, నీలాప నిందలు. అది ఎంతవరకు జరిగింది? ఎవడు చూశాడు? ఎవడో చెప్పేశాడు, ఇదిగో పులు అన్నాడు, అదిగో తోక అన్నాడు. అటువంటి విధంగా నిందల పాలవడానికి ఈ యొక్క ధనుర్రాశి వారికి ఎక్కువగా ఉంది. ఎవరి వల్ల అవుతున్నారంటే బంధువుల వల్ల అవుతున్నారు. తిన్నంటి వసలు లెక్కెట్టే వాళ్ళే బంధువులు. అంటే ఇప్పుడు నేటి సమాజంలో బంధువులందరూ రాబంధువుల కింద మారిపోయారు. బంధువర్గం ఏం పెద్దగా ఏం చూస్తలేదు. నన్ను ముట్టుకోకు నామాలుగా కానీ దూరంగానే ఉంటున్నారు. అటువంటి విధానాలు ఉన్నాయి. అయితే ఇందులోని ఉద్యోగ రంగంలో వరకు, వృత్తి రంగంలోని, వ్యాపార రంగంలో ఉన్న వరకు ఏ విధమైన ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అపవాదులు వచ్చినా ఈ వ్యాపారాలు మామూలు బాగానే సాగుతున్నాయి. ఎక్కడా నష్టదాయకమైన పరిస్థితుల్లో లేరు. విద్యారంగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు విద్యారంగాన్ని తీసుకోవాలి?
కుజుని దృష్టి ఈ ధనుర్రాశి మీద పడి ఉంది. ధనుర్రాశి మీద పడిన కుజుడికి ఏ స్థానంలో అంటే వృషభ రాశిలో గురువు సంచారం జరుగుతుంది. కుజుడు కేతువుని చూస్తున్నాడు. తర్వాత ధనుర్రాశిని చూస్తున్నాడు. మకర రాశిని కూడా చూస్తున్నాడు అనుకో, అది ఇందాక చెప్పేసుకున్నాం. ఈ యొక్క విధానంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే విద్యా విధానంలో యోగదాయకమైన స్థితిని పొందాలంటే కుజితత్వ విధానాన్ని పాటించుకోవాలి. ధనుర్రాశి వారు గురుడు కుజుడికి శత్రువు కాదు, మిత్రుడే. యోగదాయకమైన స్థితిని కలిగించారు. విద్యుత్కాంత సమప్రభం అనేది ఒక మంత్రం ఉంటుంది, కుజు మంత్రం. ఆ మంత్రాన్ని జపించుకుంటా కుజునికి కొద్దిగా ఎవరికైనా ఒక మంగళవారం గురువారం కందులు దానం చేసుకుంటే అది యోగదాయకమైన పరిస్థితి వస్తుంది. విద్యావంతులు విద్య ఆధిక్యతను పొంది విదేశ గమనములకు పోయే విధానాన్ని సంప్రాప్తమవుతుంది. విదేశాలకి వెళ్ళాలి, విదేశాల్లో చదవాలి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. ఈ అన్నిటికీ కారణమైనటువంటి గురు కుజ రాహువులు కాబట్టి వీళ్ళని మనం ఆచరించాలి. ఆచరణ విధానంలో చేసుకుంటే విద్యారంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఇక 60 సంవత్సరముల వయసు దాటి వృద్ధాప్య విధానాల్లో ఉన్న వ్యక్తుల యొక్క విధానాలు ఏ రకంగా ఉంటుందన్నది ఈ రాశిలోనే మనం చూసుకోవాలి. రేపు 29వ తారీఖు వచ్చే లోపులు, 29వ కాదు 30వ తారీఖు నాడు ఉగాది వస్తుంది ప్రారంభం కాబట్టి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పెద్ద వయసు వారు మాత్రం అత్యంత జాగరూకతని వ్యవహారంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త పడకూడదు. చిన్నదేనా వచ్చినా కూడా ఔషధ సేవలు చేయడము, వైద్యుల యొక్క సలహాలను పాటించడం అనేది చేయాలి. అటువంటి విధానాన్ని పెద్ద వయసు వారికి ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు, చెప్పలేం, గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఆ గర్భిణీ స్త్రీల యొక్క విధానాల్లో కూడా యోగదాయకమైన స్థితిని కలిగించాలంటే ఈ యొక్క కుజుని యొక్క సంప్రాప్తి కలగాలి అంటే కుజునికి ఈ యొక్క కందులు దానం చేయడము, లేకపోతే ఒక దోసెడు కందులను తీసుకుని వెళ్ళి జల సంప్రోక్షణ చేయడం, నదిలో వదిలిపెట్టడం, అటువంటి చెయ్యాలి. ఒక మంగళవారం ఒక గురువారం అలా చేస్తే చాలు. ఈ రకంగా చేస్తే ఈ ధనుర్రాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. అలాగే శత్రు విధానాలు అంటే బంధువుల వలన వచ్చే నీలాప నిందలు కూడా ఈ యొక్క కందుల ద్వారా దోష నివారణ జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుర్రాశి వారి కూడా కనకదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. లేదా మనకు దగ్గరలో హైదరాబాద్కు దగ్గరలో ఉన్న వరంగల్ మహాకాళి భద్రకాళి దేవి ఆలయాన్ని సందర్శించండి. లేదా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని సందర్శించండి. అలాగే ఈ యొక్క ధనుర్రాశి వారు దుర్గా ఆరాధన చేయడం వల్ల అనేక రకమైనటువంటి శుభదాయకమైన ఫలితములు. కల మురళీవర వాజిత కూజిత కోకిల మంజుల మంజురతి మిలిత మిలింద మనోహర రంజిత గుంభిత శైలని కుంజరితే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుతే. ఈ యొక్క స్తోత్రం చదవండి. పోనీ ఇందులోని మహిషాసుర మర్దనలో మీకు వచ్చిన స్తోత్రం చదవండి. నాకు ఏదో నడుకు వచ్చిందని చెప్పేశాను, ఇది మహిషాసుర మర్దనలోది. అలాగే ఏదో ఒక 4-5 శ్లోకాలు చదవండి. ఉదయాన్నే లేవండి, లేచిన తర్వాత అమ్మవారిని స్తుతించండి, ఆరావళి కుంకుమను ధరించండి, వెళ్ళి శివాభిషేకాన్ని చేయించడమో శివుని దర్శనం చేసుకోవడం చేయండి, అమ్మవారిని దర్శనం చేయించండి. శుభ్రంగా మీకు ఓపిక ఉన్నంత మటుకి క్షీరాన్నం లేకపోతే చక్కెర పొంగలి నివేదన చేసి ఒక 100 మందికి అక్కర్లేదు, 4-5 ప్రసాదంగా స్వీకరించి అది కూడా మీరు తినండి, కొంచెం తీసుకోండి, మీ కుటుంబ సభ్యులకి ఇవ్వండి. సంతోషకరమైన విధానాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఈ యొక్క రాశి వారికి సంప్రాప్తమవుతుందని చెప్పి ఇటుకు చాలా సంతోషాన్ని తెలియవలసింది. మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.